అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఒకరోజు సింహం కడుపు నిండా తిని ఒక చెట్టు కింద నిద్రపోతుంది. ఆ సమయంలో ఒక చిట్టెలుక సింహం శరీరంపై చలాకీగా గంతులు వేస్తూ అటూ ఇటూ పరుగులు తీయడం మొదలుపెట్టింది. అప్పుడు సింహంకు మెలకువ వచ్చి తన పంజాతో ఆ చిట్టెలుకను గట్టిగా పట్టుకొని ఇలా అంది. అయ్యో చిట్టెలుక, నువ్వు నా నిద్ర భంగం చేశావు. నిన్నిప్పుడే తినేస్తాను అంటూ నోరు గట్టిగా తెరిచింది. ఎలుక భయంతో వణికిపోయి, అయ్యో మహారాజా, నన్నేం చేయొద్దు. నా తప్పును మన్నించి ఈ ఒక్కసారికి వదిలేయండి. నేనెప్పుడు ఇలా చేయను. ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా. ఏదో ఒక రోజు నేను మీకు సహాయం చేస్తాను. నన్ను వదిలేయి మృగరాజా. వేలడంతలేవు, నీ అవసరం నాకు కలుగుతుందా? సరే, క్షమించి వదిలేస్తున్నాను. ఓ అని ఎలుకను వదిలేసింది. ఒకరోజు అడవిలోకి వేటగాళ్ళు వచ్చి వల వేసి సింహాన్ని పట్టుకుని ఒక చెట్టుకు వేలాడదీశారు. దానిని తీసుకెళ్లడానికి బండిని తీసుకురావడానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయానికి మన చిట్టెలుక అక్కడికి వచ్చింది. దిగాలుగా ఉన్న సింహంను చూసి చిట్టెలుక గబా గబా తన పళ్ళతో వలతాడును కొరకడం మొదలుపెట్టింది. చాలా సేపటి తర్వాత సింహం ఆ వల నుంచి బయటపడింది. అప్పుడు సింహం ఆనందంతో ఎలుకను చూసి, చిన్నవాడివైనా చాలా పెద్ద సాయం చేసావు మిత్రమా, ధన్యవాదాలు. అన్ని పరిణామంపై ఆధారపడవు రాజా. మనసుంటే మార్గం ఉంటుంది. నీతి: ఎవరిని చిన్నగా చూడకండి. ఎవరి సహాయం ఎప్పుడు అవసరమవుతుందో ఎవరికీ తెలియదు.